బాక్సాఫీస్ దగ్గర 3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్. ఎలాంటి హాలిడేస్ అడ్వాంటేజ్ లేకుండా నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన రెబల్ స్టార్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ కల్కి మూవీ 5వ వారం వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తూ లాభాలను ఇంకా పెంచుకుంటూ దూసుకుపోతూ ఉండగా, భారీగా సొంతం చేసుకున్న అడ్వాన్స్ లతో 370 కోట్ల మమ్మూత బిజినెస్ ను సినిమా ఆల్రెడీ దాటేసి హ్యూమంగస్ షేర్ తో దూసుకుపోతూ పరుగును ఇంకా స్టడీగా కొనసాగిస్తూ లాంగ్ రన్ ను దక్కించుకుంటూ ఉండటం విశేషం. కాగా రిలీజ్ కి ముందు సినిమా పరిస్థితి డిఫరెంట్ గా ఉండేది. అసలు ఎలాంటి అడ్వాంటేజ్ లేకుండా, హాలిడేస్ లేకుండా రిలీజ్ అవుతూ ఉన్న కల్కి మూవీ ప్రమోషన్స్ ను కూడా పెద్దగా జరుపుకోలేదు. ఇలాంటి టైంలో సినిమాను కాపాడేయాలి అంటే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ కావాలి అనుకోగా, వాల్యూ బిజినెస్ 370 కోట్ల రేంజ్ దాకా ఉండటంతో ఆ మార్కును సినిమా అందుకుంటుందా లేదా అన్న అనుమానాల నడుమ బాక్సాఫీస్ బరిలోకి దిగిన కల్కి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని తర్వాత కలెక్షన్ల పరంగా ఊహకందని ఊచకోతకొస్తూ రిలీజ్ అయ్యి నెల అయిపోయినా కానీ ఇప్పటికీ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఇప్పుడు బిజినెస్ మీద అక్షరాల 160 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది కల్కి మూవీ. ఇక్కడ విశేషం ఏమిటంటే, మిగిలిన బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ తో పోల్చితే ఎలాంటి హాలిడేస్ అడ్వాంటేజ్ లేకుండా నార్మల్ టైమ్ లో రిలీజ్ అయ్యి ప్రమోషన్స్ కూడా పెద్దగా లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి ఇలాంటి రెస్పాన్స్ ను దక్కించుకొని భారీ లాభాలతో ఊచకోత కోసిన సినిమా కల్కినే అవ్వడం విశేషం. ఇప్పటికీ స్టడీగా షేర్స్ ను రాబడుతూ ఉన్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఆగస్టు 15th వీకెండ్ సినిమాస్ వచ్చే వరకు కూడా లాభాలను స్టడీగా ఇలాగే పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఆ లాభాలతో టోటల్ రన్ ను ఎంతవరకు పూర్తి చేసుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.